ఈ వీడియోలో స్మైలీ క్వీన్ రితు వర్మ గారి ఆల్ మూవీస్ హిట్స్ అండ్ ఫ్లాప్స్ బడ్జెట్ అండ్ కలెక్షన్స్ గురించి తెలుసుకుందాం. 1. బాద్షా. ఈ మూవీ 2013లో రిలీజ్ అయింది. 55 కోట్ల బడ్జెట్ పెడితే 80 కోట్ల వసూలు చేసింది. ఈ మూవీ సూపర్ హిట్గా నిలిచింది. 2. ప్రేమ ఇష్క్ కాదల్. ఈ మూవీ 2013లో రిలీజ్ అయింది. 10 కోట్ల బడ్జెట్ పెడితే 18 కోట్ల వసూలు చేసింది. ఈ మూవీ యావరేజ్గా నిలిచింది. 3. నా రాకుమారుడు. ఈ మూవీ 2014లో రిలీజ్ అయింది. 10 కోట్ల బడ్జెట్ పెడితే 12 కోట్ల వసూలు చేసింది. ఈ మూవీ యావరేజ్గా నిలిచింది. 4. ఎవడే సుబ్రహ్మణ్యం. ఈ మూవీ 2015లో రిలీజ్ అయింది. 3 కోట్ల బడ్జెట్ పెడితే 18 కోట్ల వసూలు చేసింది. ఈ మూవీ సూపర్ హిట్గా నిలిచింది. 5. పెళ్లి చూపులు. ఈ మూవీ 2016లో రిలీజ్ అయింది. 1.2 కోట్ల బడ్జెట్ పెడితే 30 కోట్ల వసూలు చేసింది. ఈ మూవీ బ్లాక్ బస్టర్గా నిలిచింది. 6. కేశవ. ఈ మూవీ 2017లో రిలీజ్ అయింది. 3 కోట్ల బడ్జెట్ పెడితే 30 కోట్ల వసూలు చేసింది. ఈ మూవీ సూపర్ హిట్గా నిలిచింది. 7. VIP 2. ఈ మూవీ 2017లో రిలీజ్ అయింది. 43 కోట్ల బడ్జెట్ పెడితే 53 కోట్ల వసూలు చేసింది. ఈ మూవీ యావరేజ్గా నిలిచింది. 8. కనులు కనులు దోచాయంటే. ఈ మూవీ 2020లో రిలీజ్ అయింది. 10 కోట్ల బడ్జెట్ పెడితే 20 కోట్ల వసూలు చేసింది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ నిలిచింది. 9. పూతం పుదు కాలై. ఈ మూవీ 2020లో OTTలో రిలీజ్ అయింది. ఈ మూవీ యావరేజ్గా నిలిచింది. 10. నిన్నిలా నిన్నిలా. ఈ మూవీ 2021లో రిలీజ్ అయింది. 30 కోట్ల బడ్జెట్ పెడితే 18 కోట్ల వసూలు చేసింది. ఈ మూవీ ఫ్లాప్గా నిలిచింది. 11. టక్ జగదీష్. ఈ మూవీ 2021లో రిలీజ్ అయింది. 30 కోట్ల బడ్జెట్ పెడితే 40 కోట్ల వసూలు చేసింది. ఈ మూవీ ఫ్లాప్గా నిలిచింది. 12. వరుడు కావాలను. ఈ మూవీ 2021లో రిలీజ్ అయింది. 6 కోట్ల బడ్జెట్ పెడితే 7 కోట్ల వసూలు చేసింది. ఈ మూవీ ఫ్లాప్గా నిలిచింది. 13. మోడ్రన్ లవ్ హైదరాబాద్. ఈ మూవీ 2022లో OTTలో రిలీజ్ అయింది. ఈ మూవీ యావరేజ్గా నిలిచింది. 14. ఒకే ఒక జీవితం. ఈ మూవీ 2022లో రిలీజ్ అయింది. 4.5 కోట్ల బడ్జెట్ పెడితే 26 కోట్ల వసూలు చేసింది. ఈ మూవీ హిట్గా నిలిచింది. 15. ఆకాశం. ఈ మూవీ 2022లో రిలీజ్ అయింది. 5 కోట్ల బడ్జెట్ పెడితే 2 కోట్ల వసూలు చేసింది. ఈ మూవీ ఫ్లాప్గా నిలిచింది. 16. మోడ్రన్ లవ్ చెన్నై. ఈ మూవీ 2023లో OTTలో రిలీజ్ అయ్యి యావరేజ్గా నిలిచింది. 17. మార్క్ యాంటోనీ. ఈ మూవీ 2023లో రిలీజ్ అయింది. 28 కోట్ల బడ్జెట్ పెడితే 104 కోట్ల వసూలు చేసింది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ నిలిచింది. 18. స్వాగ్. ఈ మూవీ 2024లో రిలీజ్ అయింది. 16 కోట్ల బడ్జెట్ పెడితే 9.4 కోట్ల వసూలు చేసింది. ఈ మూవీ ఫ్లాప్గా నిలిచింది. 19. మజాకా. ఈ మూవీ 2025 జనవరి 26న రిలీజ్ అయింది. 25 కోట్ల బడ్జెట్ పెడితే 7.55 కోట్ల వసూలు చేసి హిట్ టాక్తో థియేటర్లో రన్ అవుతుంది. ఈ లాంగ్ రన్లో ఎంత కలెక్ట్ చేసుకుంది అనుకుంటారో మీరు కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్.